మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో కుత్బులపూర్ నియోజకవర్గం 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, సీనియర్ నాయకులు ఫిరోజ్, మధుమోహన్, సాజిద్, సుమన్, జైనుద్దీన్, మహిళా అధ్యక్షురాలు హేమలత, అరుణ, ప్రశాంత్, జమీల్, షైనజ్ బేగం, ధనలక్ష్మి, సుభద్ర, భాగ్య, జయశ్రీ, లిభ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన విజయం ఎందుకంటే నిన్న సుదీర్ఘంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఏం చేసినామని చెప్పిండు, వాళ్ళు ఏమి అబద్ధాల హామీలు ఇచ్చిరో అమలు పరచలేరనేది కూడా తెలియజేసిండు. కాబట్టి కేసీఆర్ గారికి బలపరిచిన అభ్యర్థి, కేటీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని శంభిపూర్ రాజు గారు, కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు వివేక్ గారికి ఎంతైతే మెజారిటీ వచ్చిందో దానికన్నా పెద్ద మెజారిటీ రావాలని మేమందరం కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ గారి నాయకత్వంలో కంపల్సరీ రాగిడి లక్ష్మారెడ్డి గారు విజయం తథ్యమని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నామినేషన్ ర్యాలీకి బయలుదేరడం జరుగుతూ ఉంది. మా తోటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈరోజు కంకణబద్దులై 100% ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకొని కూడా ఈ రోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం కూడా ముందుకు వస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణబద్దులే ఉన్నాము. రాబోయే రోజుల్లో నిన్న కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ, 4 గంటల చర్చ TV9లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి ఎంత సుదీర్ఘంగా చెప్పిందంటే, మరి ఈ యొక్క 420 హామీలు పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెలెక్కి మరి అక్కడేమో కేంద్రంలో ఒక ఈడీ కేసులు, ఆ సిబిఐ కేసులు అనుకుంటా మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి వాళ్ళు వచ్చి గలీలో పనిచేసుకొని ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి పబ్బం గడుపుకునే ఏ పప్పులు ఉడకవు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇక్కడ తెలంగాణ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డాలాగా కేసీఆర్ గారి బలోపేతం చేసి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మీ అందరం కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.